వెల్కమ్ బ్యాక్. ట్రిపుల్ ఐటీ అదే ఆర్జీయూకేటీ 2024 అప్లై చేసుకున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా సీట్ వస్తుందా రాదా అనేది చాలా టెన్షన్గా ఉంటుంది. ఈ వీడియోతో పాటుగా రాబోతున్నటువంటి సిరీస్ ఆఫ్ వీడియోస్లో ట్రిపుల్ ఐటీకి అప్లై చేసుకున్నటువంటి విద్యార్థులకి సీట్ వస్తుందా రాదా అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో మొదటగా అసలు మీరు ఎలా చెప్పగలరు అనేటటువంటి డౌట్ ప్రతి విద్యార్థికి కూడా ఉంటుంది. సో ఈ డౌట్కి ఆన్సర్ ఏంటంటే 2023లో ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయడం జరిగింది. అంటే ఏ మార్కుల వరకు అంటే 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకుంటూ మీకు సీట్ వస్తుందా లేదా అనేది చెప్పడం జరిగింది. ఏదైతే మేము చెప్పామో దాని ప్రకారం 100% ఆ విధంగానే సీట్ అలాట్మెంట్ అనేది జరిగింది. అంటే మేము ఎలా చెప్పగలిగామంటే కోవిడ్ తర్వాత 2021 నుంచి అడ్మిషన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా కేవలం 10th క్లాస్కి వచ్చినటువంటి మార్క్స్ ప్లస్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ని ఫాలో అవుతూ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ డేటాని సేకరించి 2021 నుంచి డేటాని సేకరించి దాన్ని ఎనలైజ్ చేసి దాంతో పాటుగా ఈ సంవత్సరం 10th క్లాస్ మార్క్స్ని కూడా లెక్కలోకి తీసుకొని ఏ మార్కుల వరకు ఏ రిజర్వేషన్ క్యాండిడేట్కి సీట్ వస్తుంది అనేది చెప్పగలుగుతున్నాం. సో కాబట్టి మేము చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ లేక మేము చెప్తున్నటువంటి డేటా 99.99% యాక్యురేట్ అవుతుంది. సో కాబట్టి ఇది 100% రిజల్ట్ అనేది జనరేట్ చేస్తుంది. ఎనీహౌ అసలు మనకి ఈ ట్రిపుల్ ఐటీ అప్లై చేసుకున్నటువంటి విద్యార్థి ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అర్థమైతే మనకు సీట్ వస్తుందో లేదో అర్థమవుతుంది. అడ్మిషన్ ప్రాసెస్ అనేది సింగిల్ విండో విధానంలో జరుగుతుంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 4 ఇన్స్టిట్యూట్స్ వేటికవి సపరేట్గా అడ్మిషన్స్ నిర్వహించవు. ఒక సింగిల్ ఇన్స్టిట్యూట్ ఈ అడ్మిషన్ ప్రాసెస్ని నిర్వహిస్తుంది. ఈ అడ్మిషన్ ప్రాసెస్ ద్వారా రాష్ట్రంలో ఉండేటటువంటి 4 ఇన్స్టిట్యూట్స్లో ఉన్నటువంటి 4400 సీట్లని ఫిలప్ చేయడం జరుగుతుంది. సో దీన్ని సింగిల్ విండో విధానం అంటాం. ఓకే, ఈ విధానంలో సీట్ అలాట్మెంట్ ఆటోమేటెడ్గా ఉంటుంది. ఈ అలాట్మెంట్లో ఆటోమేటెడ్గా సీట్ ఎలా జనరేట్ చేయడం జరుగుతుంది? ఫస్ట్ 3 పారామీటర్స్ని అకౌంట్లోకి తీసుకుంటారు. 3 పారామీటర్స్ని లెక్కలోకి తీసుకుంటారు. ఒకటి, విద్యార్థి చదివినటువంటి స్కూల్. విద్యార్థి కనుక గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉన్నట్లయితే 4% వెయిటేజ్ వస్తుంది. ఇది మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. రెండోది, విద్యార్థికి వచ్చినటువంటి 10th క్లాస్ మార్క్స్. ఇది మూడోది ఏంటంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్. ఈ 3 పారామీటర్స్ని తీసుకొని సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ సీట్ అలాట్మెంట్లో ఒక విషయం అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాం. అదేంటంటే 2024 10th క్లాస్ పాస్ అవుట్ విద్యార్థులు మాత్రమే ఈ 2024 అడ్మిషన్కి అర్హులు. అంతకుముందు అంటే 2024కి ముందు 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ టు గెట్ అడ్మిషన్ ఇన్ ట్రిపుల్ ఐటీ ఇన్ 2024. ఓకే, ఇక ఈ అడ్మిషన్ ప్రాసెస్లో ఒక పాయింట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఉన్నటువంటి సీట్లు 4400. ఈ 4400 సీట్లని 50% సీట్లు అనేవి రిజర్వేషన్ కిందకి పోతాయి. అది ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా ఏ రిజర్వేషన్ అయినా 50%కి మించి అనేది రిజర్వేషన్ వర్తించదు. కాబట్టి ఉన్నటువంటి 4400 సీట్లలో 2200 సీట్లు రిజర్వేషన్ కోటా కింద పోతే మిగిలినటువంటి 2200 సీట్లు ఓపెన్ కేటగిరీ కింద ఉంటాయి. సో అంటే 2200 సీట్లు ఓపెన్ కేటగిరీలో, 2200 సీట్లు రిజర్వేషన్ కేటగిరీలకు వెళ్తాయి. ఈ రిజర్వేషన్లు అన్నీ వస్తాయి, అన్ని కమ్యూనిటీస్, అన్ని జెండర్, ఫిమేల్ కూడా దీనిలోనే వస్తుంది. సో ఈ విధంగా రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ యాక్చువల్గా జనరల్ అంటే ఓపెన్ కేటగిరీ అంటే ఎలాంటి రిజర్వేషన్ లేనటువంటి విద్యార్థికి సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది అని చూసిన తర్వాత మనం ఎస్సీ ఎస్టీ బీసీ, ఈ బీసీలో మళ్ళీ 4 ఉంటాయి. ABCDE ఈ డిఫరెంట్ కమ్యూనిటీస్కి ఎంత రిజర్వేషన్ ఉంది, ఆ రిజర్వేషన్ బేస్ చేసుకుని ఎలా ఫిల్ చేస్తారు అనేది చూద్దాం. అయితే ఫస్ట్ మనం ఓపెన్ కేటగిరీకి చూద్దాం. ఈ ఓపెన్ కేటగిరీ నుంచి రిజర్వేషన్ కేటగిరీ వరకు మనం ఒక సపరేట్ వీడియోలో దాని గురించి చూద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.